చాలామంది మా దగ్గరికొచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం బెటరా? లేపోతే ప్రైవేట్ ఉద్యోగం బెటరా? అని చెప్పి అడుగుతా ఉంటారు. జనరల్‌గా ఇది ఏది బెటర్ అనే దానికి ఆన్సర్ ఉండదండి. వాళ్ళ స్టూడెంట్‌ని బట్టి చాలామంది ఎంతో హైలీ ఇంటెలెక్చువల్స్ ఉన్నోళ్ళు సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్‌ని అవలీలగా క్రాక్ చేసేవాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ జాబ్‌లు వద్దురా బాబు నేను ప్రైవేట్ జాబ్‌లకి పోతా ఉంటారు. 50,00,000 కోటి రూపాయల జీతం వస్తుంది మాకు అదే బెటర్ అంటాడు. ఒక్కొక్కడు ఉన్నాడనుకో భయపడి లేదు గవర్నమెంట్ జాబ్ అయితే బెటర్ కదా అని గవర్నమెంట్ జాబ్‌కి వెళ్తా ఉంటారు. సో ఏది బెటర్ అనేది మనిషి యొక్క యాటిట్యూడ్ బట్టి, వాడి యొక్క ఆలోచన విధానం బట్టి, వాడు చదివే కోర్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ హైలీ స్కిల్ ఉన్న పీపుల్‌కి అయితే, హైలీ టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ జాబ్‌లకి వద్దు. నేను 2 సైడ్‌లు చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. దాంట్లో కూడా విపరీతమైన టెక్నాలజీ వస్తుంది. దాంట్లో ఉన్న బాధలు ఉంటాయి. అది సెపరేట్‌గా ఎప్పుడైనా నేను వీడియోలో చెప్తాను. ఈవెన్ మా దగ్గర కౌన్సిలింగ్‌కి వచ్చినోళ్ళు చాలా స్టాండర్డ్‌గా అడిగే క్వెషన్ ఏదైతే కొంతమంది రిజర్వేషన్స్ గాని, లేకపోతే కొంతమంది అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే అడుగుతారో వాళ్ళు మేబీ ఇండివిడ్యువల్‌గా పర్సనల్‌గా స్టూడెంట్‌ని చూసి వాళ్ళకున్న బ్యాక్‌గ్రౌండ్ బట్టి కొంత చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు మీరు అనుకున్నది ఈజీగా రావు. ఒక 50,000 సీట్లు ఉన్న జేఈ లాంటి ర్యాంక్ కొట్టాలంటే కొట్టి పరిస్థితిలో లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో 1000 మంది ఉన్న సివిల్ సర్వీసు 100 మంది కూడా తీనటువంటి గ్రూప్ 1 గురించి ఆలోచిస్తూ ఉంటారు. తెలంగాణలో 2014 నుంచి ఇప్పటికి ఒక్క రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా జరగలేదు. మొన్న కూడా సుప్రీంకోర్టు ఏదో జడ్జిమెంట్ ఇచ్చి మళ్ళీ రీవాల్యుయేషన్ జరగమని చెప్పింది. సో గత 10 ఏళ్ళకి ఒక్కసారి కూడా గ్రూప్ 1 జరిగినటువంటి ఉద్యోగాల మీద ఆశ పెట్టుకుని మీరు గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా చదవడం వల్ల ఉపయోగం లేదు. గవర్నమెంట్ ఉద్యోగాలు తీయట్లేదు, తగ్గిపోతున్నాయి. ఈవెన్ పెద్ద ఇప్పుడు ఆర్బీఐ గ్రేడ్ బి 70-80 ఉద్యోగాలు ఉంటాయి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 100 ఉద్యోగాలు ఉంటాయి. ఈ 100 ఉద్యోగాల గురించి 200 ఉద్యోగాల గురించి ఒక యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఆలోచించేసి విధానం ఏదైతే ఉంటుందో ఇది బ్లండర్. చేతక అంటే గట్టిగా 10,000 మంది క్యాట్ ఎగ్జామ్ రాస్తే కనీసం 10,000 సీట్లు ఉన్నాయి మంచి కాలేజీలో సీట్లు. ఆ 10,000 ఒక సీట్ రాదు. కానీ నేను ఏదో ఆర్బీఐ గ్రేడ్ బియో లేకపోతే ఇంకొకటి ఏదో స్టాఫ్ సెలక్షన్ సీజీఎల్లో కొడతాను నేను అందులో 500 ఒకటి కొడతానంటారు. సో నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ ఏదైనా ఎందుకంటే దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ ఉద్యోగం రాయాలంటే 30 లక్షల మంది రాస్తారు. లేకపోతే ఈవెన్ రైల్వేలో క్లాస్ 4 పడితే ఎన్టీపీసీ పడితే ఎక్కువ మంది రాస్తారు. మంచిదా అన్నదానికి డెఫినేషన్ ఉండదు. జనరల్గా కొంత బాగా హైలీ టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు జనరల్గా గవర్నమెంట్ ఎవరు రాడు వాళ్ళు రమ్మని చెప్పం మేము. మేబీ కొంత యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ వస్తే మంచిదా అంటే మంచిదే, కానీ వాళ్ళకి సీటు కొట్టి దీనికి జాబ్ కొట్టి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చెక్ చేసుకుని మేబీ స్టెప్ల కింద ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి తప్ప 4 ఏళ్ళు చదువుతాను 5 ఏళ్ళు చదువుతాను వచ్చేదాకా చదువుతాను ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటే ఇబ్బందే. జాబ్ మంచిదా కాదా అంటే ప్రైవేట్ ఇండస్ట్రీలోనే ఛాలెంజెస్ ఎక్కువ. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అసలు 100 కోట్లు 50 కోట్ల బిజినెస్లు కూడా చేయగలిగే దమ్మున్నటువంటి పీపుల్ బయట ఉన్నారు. సో మీకు స్కోప్ ఎక్కువ అంటే ఇప్పుడే టెక్నాలజీ స్పీడ్గా పెరుగుతున్నటువంటి స్టార్టప్స్ స్పీడ్గా పెరుగుతున్నటువంటి ఈ యుగంలో బయట మార్కెట్లో ఉంటేనే బెటర్. గవర్నమెంట్ మార్కెట్లోకి జనరల్గా వెళ్ళాలి అని మీరు అనుకున్నట్లయితే ప్రాబబులీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బాగా చదవగలిగి మంచి ప్రైవేట్ జాబ్ కొట్టగలిగి దమ్మున్నవాడు కూడా గవర్నమెంట్ జాబ్కి వస్తున్నాడు. ఆ కాంబినేషన్ ఉంటుంది తప్ప వీక్ స్టూడెంట్ చదువు రానోడు ఏ ర్యాంకు కొట్టనోడు చేతకానోడు బీఏతో పాటు సివిల్ సర్వీస్ చదువుతాను ఎవడో బెంచ్ సర్కిల్లో క్వశ్చన్ సెట్ పెట్టాడు ఇక్కడ ఆర్టీసీ గ్రాడ్యుయేట్స్ పెట్టాడు అని మోసం చేసి వాళ్ళ బిల్డింగ్లు కట్టుకుంటారు తప్ప ఈ బాలలత మేడం లేకపోతే లా ఎక్సలెన్సీ లేకపోతే ఆడవడ విజయవాడలో లేదా ఈడవడ ఇక్కడ కట్టుకుంటారు తప్ప స్టూడెంట్స్కి ఏమి ఉద్యోగాలు వచ్చేది లేదు సచ్చేది లేదు. 15 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ నుంచి 2010 నుంచి ఇప్పటికే 15 ఏళ్ళ నుంచి తెలంగాణలో గ్రూప్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళు ఎన్ని ఉన్నా కోర్టు కేసులు ఒకటి కూడా సెలెక్ట్ అవ్వలేదు. గ్రూప్ 2 మొత్తం కలిపినా కూడా 1000 మంది కూడా గ్రూప్ 2 లేరు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనించి చేయండి తప్ప ఎమోషనల్గానో ఆవేశంగానో గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వెళ్ళాలి అని తప్పనిసరిగా మీరు అనుకున్నట్లయితే మంచి ప్రైవేట్ ఉద్యోగంలో కొట్టి ఎక్కడో చోటకి వెళ్ళి ప్రైవేట్ జాబ్ చేస్తూ ఈవినింగ్ పార్ట్ టైం రోజు 4 గంటలు 5 గంటలు చదవండి. వస్తే వెళ్ళండి, లేదంటే ప్రైవేట్ జాబ్ కంటిన్యూ చేసుకోండి. అయితే తప్ప చదువులు మానేసి నేను ఇంటర్మీడియట్ చదవను లేదా ఇంజనీరింగ్ చదవను 10th పాటు చదువుతాను ఇంజనీరింగ్ మొత్తం మానేసి ఇది చదువుతాను ఇంజనీరింగ్ అయిన తర్వాత 4 ఏళ్ళు ఢిల్లీలో కూర్చొని చదువుతాను అన్న విధానం ఏదైతే ఉంటుందో ఇది డిజాస్టర్. దేనికి పనికి రాకుండా అయిపోతారు. యూట్యూబ్లో కనపడతాయి ఎగ్జాంపుల్స్, బట్ అవి నమ్మొద్దు. అవి కొంతమందే ఉంటాయి, లక్షల్లో ఒకళ్ళిద్దరు మాత్రమే.